మేము ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆమన్గల్ పోతే పట్టణంలో చెత్తగుట్ట ఉన్నది. దాన్ని తీసేయమని ఆ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళం రిక్వెస్ట్ చేసినాం. ఇంతవరకు కనీసం పట్టణంలో పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు అంశాలన్నీ పక్కకు పెట్టి మరి కేవలం ఎన్నికల్లో పార్టీలను తిట్టుకోవడం, వ్యక్తులను తిట్టుకోవడం ప్రచారాలు జరిగినాయి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మున్సిపాలిటీలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. మనం కరీంనగర్లో మొన్న చూసినాం, రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు బోర్డు పెట్టారు, మమ్మల్ని నాయకులు ఓట్లు అడగకండి, మాకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాలేదు అని. నిజంగా పట్టణాలలో ఉండే బుద్ధిజీవులను నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వస్తే హంగ్ వస్తుంది మున్సిపాలిటీ, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఒక దగ్గర బీజేపీ బీఆర్ఎస్ దోపి చేస్తున్నారు, ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్యానెల్ చేస్తున్నారు, రకరకాల అరేంజ్మెంట్స్లో ప్యానెల్స్ అవుతున్నాయి, నష్టమేం లేదు. మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. అవకాశం ఉన్న కాడ మా సింహం గుర్తు మీద నిలబడ్డోళ్ళకు అక్కడ కూడా ఓట్లేయండి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను.